ऐगिरि नन्दिनि नन्दित मेदिनि विश्व विनोदिनि नन्दनुते गिरिवर विन्ध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते। నమస్తే. శ్రీ అమ్మా భగవాన్ శరణం. నేను సోలాపూర్కి చెందిన డాక్టర్ పూజా కులకర్ణిని. ఇప్పుడు పూణేలో నివసిస్తున్నాను. నేను వృత్తిరీత్యా డెంటిస్ట్ని. నవరాత్రి హోమం మరియు అది నా జీవితంలో తీసుకొచ్చిన అద్భుతమైన మార్పుల గురించి నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది 2017వ సంవత్సరం. నా జీవితంలో చాలా కష్టమైన దశ. ఒక ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన బాధతో పాటు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాను. 5 ఏళ్ల నా కొడుకును చూసుకోవడం, డెంటల్ ప్రాక్టీస్ను నడపడం నాకు భారంగా అనిపించేది. నా క్లినిక్ పూణేకు దూరంగా ఉండడంతో రాత్రి 9:30 వరకు పనిచేసి ఇంటికి చేరేసరికి 10 గంటలయ్యేది. నా చిన్న కొడుకు కారు సీట్లో నిద్రపోతుండేవాడు. నేను మెల్లిగా మాట్లాడుతూ ఉంటే నిద్రలోకి జారుకునేవాడు. ఇంటికి చేరేసరికి గాఢ నిద్రలో ఉండేవాడు. అతన్ని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి మరుసటి రోజు స్కూలుకి సిద్ధం చేసేదాన్ని. క్లినిక్లో కూడా సమస్యలు ఉండేవి. నా కొడుకు చాలా సమయం క్లినిక్ ప్రాంగణంలోనే గడపాల్సి వచ్చేది. అది అనవసరమైన ఎక్స్రే రేడియేషన్లకు గురిచేసేది. బయట ఆటలు, స్నేహితులతో ఆడుకునే అవకాశం అతనికి ఉండేది కాదు. తల్లిగా నా మనసు చాలా బాధపడేది. కానీ ఏమీ చేయలేకపోయాను. క్లినిక్ను ఇంటికి దగ్గరగా మార్చాలని అనుకున్నాను. కానీ కొన్ని భయాలు నన్ను వెనక్కి లాగాయి. 5 ఏళ్లుగా ఉన్న పాత క్లినిక్లో సంపాదించిన పేరు మారితే కొత్త అప్పులు, ఖర్చులు, సిబ్బందిని తిరిగి శిక్షణ ఇవ్వడం, ఇవన్నీ నాకు పెద్ద భారం అనిపించాయి. కానీ నా కొడుకు ఆరోగ్యం, నా మానసిక ప్రశాంతత ముఖ్యం అనిపించింది. ఈ నిరాశలో ఉన్నప్పుడు నేను నవరాత్రి హోమం గురించి తెలుసుకొని దాని సమావేశాలకు హాజరయ్యాను. ఇతర భక్తులు తమ అనుభవాలను పంచుకోవడం విన్న తర్వాత నాలోని సందేహాలన్నీ తొలగిపోయాయి. శ్రీ అమ్మా భగవానుల కృపతో కొత్త చోటికి మారాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆశ్చర్యకరంగా హోమంలో నమోదు చేసుకున్న 3 రోజుల్లోనే మా సొసైటీ బయట ఉన్న ఒక షాప్ యజమానితో మాట్లాడాను. అతనికి కూడా షాప్ మార్చాలని ఉండడంతో నా తరపున ఓనర్తో మాట్లాడతానని హామీ ఇచ్చాడు. నేను త్వరగానే ఓనర్ను కలిశాను. అన్ని విషయాలు వేగంగా పూర్తయ్యాయి. దీపావళికి నా కొత్త క్లినిక్లో మొదటి దీపం వెలిగించాను. మొదటి రోజు నుండే రోగులు రావడం మొదలైంది. వెయిటింగ్ టైం అనేది లేకుండా పోయింది. శ్రీ అమ్మా భగవానుల ఆశీస్సులతో నా కొడుకు ఆరుబయట ఆటలు, క్రీడలు ఆస్వాదించగలిగాడు. మా సొసైటీలో అతనికి మంచి స్నేహితులు, స్థిరత్వం, ఆనందం దొరికాయి. నాకు కూడా ఇది ఇంట్లోనే పని కానీ ఇంటి బయట అన్నట్లుగా అనిపించింది. నా కొడుకుకు మంచి బాల్యం ఇవ్వలేదన్న బాధ పోయింది. ఇప్పుడు నా పని మీద సంపూర్ణంగా దృష్టి పెట్టగలుగుతున్నాను. మేమిద్దరం ఇప్పుడు మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం మరియు నా అంచనాలకు మించి ఆర్థిక స్థిరత్వం పొందాము. 2022లో ఆ క్లినిక్ లీజు ముగిసింది. కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి ప్రతి సంవత్సరం 12% అద్దె పెరిగేది. మొదట 25,000తో ప్రారంభమైన అద్దె 40,000 రూపాయలకి చేరింది. ఇప్పుడు కొనసాగించాలంటే 45,000 రూపాయలు ఇవ్వాలని ఓనర్ అడిగారు. 2 కోవిడ్ వేవుల వల్ల నా క్లినిక్ 3 నెలల పాటు పూర్తిగా మూతపడింది. ఆ నష్టాల నుండి ఇంకా కోలుకుంటున్న సమయంలో 45,000 రూపాయల అద్దె, దానిపై ప్రతి సంవత్సరం 12% పెంపు భరించడం అసాధ్యం అనిపించింది. నేను మళ్లీ నవరాత్రి హోమాకు సంకల్పం తీసుకున్నాను. కొన్ని రోజుల తర్వాత 2 బ్లాకుల దూరంలో ఉన్న ఒక బ్యూటీషియన్తో మాట్లాడుతుండగా నా క్లినిక్ అవసరం గురించి చెప్పాను. మరుసటి రోజే పక్క సొసైటీలోని ఒక లేడీ నుంచి కాల్ వచ్చింది.
ఆమె తన షాపును ఖాళీ చేయాలని అనుకుంటుంది. సాయంత్రానికి యజమానే నా క్లినిక్కు వచ్చి ప్రసిద్ధ ల్యాండ్ మార్క్ దగ్గర మరింత విస్తారమైన స్థలాన్ని 13,000 రూపాయలకి తక్కువ రెంటుతో ఆఫర్ చేశాడు. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాకుండా ఆ లొకేషన్లో వాకిన్ పేషెంట్లు కూడా ఎక్కువగా రావడం మొదలైంది. అన్నీ చాలా సులభంగా జరిగాయి. దీపావళి లోపలే నా కొత్త క్లినిక్ కొత్త ఇంటీరియర్స్తో సిద్ధమైంది. సాధారణంగా 30 నుండి 40 రోజులు పట్టే పనులు చాలా త్వరగా పూర్తయ్యాయి. నేను వెతకాల్సిన అవసరం కూడా రాలేదు. అవకాశం నన్నే వెతుక్కుంటూ వచ్చింది. 2017లో 2022లో 2 సార్లు ఒకే అద్భుతం జరిగింది. నేను నవరాత్రి హోమా ద్వారా ప్రార్థించాను. హోమాలో పాల్గొనక ముందే జీవితం మారడం ప్రారంభమైంది. దీపావళి సమయానికి అన్ని అడ్డంకులు తొలగిపోయి కొత్త ఆరంభాలు ఎదురయ్యాయి. శ్రీ అమ్మా భగవానుల కృపతో నేను మరియు నా కుమారుడు భావోద్వేగ మానసిక స్థిరత్వం, మంచి జీవన శైలి, సహాయక సమాజం, స్థిరమైన ఆర్థిక వృద్ధి పొందాము. నిజంగా నవరాత్రి హోమం అన్ని అడ్డంకులను తొలగించి మా జీవితాలను శాంతి, ఐశ్వర్యంతో నింపింది.